హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎట్ 1. ఇవాళ వీడియోలో మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భారత రైల్వే శాఖ ఉద్యోగార్థులకు స్వాగతం పలుకుతుంది. 10వ తరగతి ఐటీఐ అర్హతగా భారీ స్థాయిలో నియామకాలకు రంగం సిద్ధం చేసింది. మొత్తం 32,438 గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 దశల ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే రైల్వేలో మనం శాశ్వతంగా కొలువునైతే సంపాదించుకోవచ్చు. టోటల్ పోస్ట్స్ వచ్చేసి 32,438. అర్హత 10వ తరగతి ఇంకా ఐటీఐ ఉండాలి. అదేవిధంగా సిబిటి, పిఈటీలు ప్రతిభ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు. టోటల్ 32,438 పోస్టులకు గాను అందులో పాయింట్స్ మెన్ బి 5,058 పోస్టులు, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ సంబంధించి 799 పోస్టులు, అసిస్టెంట్ బ్రిడ్జ్ 301 పోస్టులు, ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 ఇంజనీరింగ్ 13,187 పోస్టులు, అసిస్టెంట్ పీవే 257 పోస్టులు, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ 2,587 పోస్టులు, అసిస్టెంట్ టీఆర్డి ఎలక్ట్రికల్ 1,381 పోస్టులు, అసిస్టెంట్ ఎస్ఎన్టీ 2,012 పోస్టులు, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ సంబంధించి 420 పోస్టులు, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ విభాగానికి 950 పోస్టులు, ఇంకా అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ విభాగానికి 744 పోస్టులు, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ 1041 పోస్టులు, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ సంబంధించి 624 పోస్టులు, అసిస్టెంట్ వర్క్షాప్ మెషిన్ సంబంధించి 3,077 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఎస్సీఆర్లో 1,642 పోస్టులు, అంటే తెలుగు రాష్ట్ర పరిధిలోకి వచ్చి దక్షిణ మధ్య రైల్వేలో ఖాళీల సంఖ్య 1,642. వీటిలో అసిస్టెంట్ ఎస్ఎన్టీ 124, అసిస్టెంట్ వర్క్షాప్ 96, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ 106, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ 25, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ 54, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ విభాగంలో 20 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ పీవే 76, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ 28, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ 61, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ 86, ఇంకా అసిస్టెంట్ టీఆర్డి 66, పాయింట్స్మెన్ బి 209, ట్రాక్ మెయింటైనర్ 4కి సంబంధించి 691 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ జాబ్కు సంబంధించి విద్యార్హతలు ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను. 10వ తరగతి ఇంకా ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు విషయానికి వస్తే జూలై 1 నాటికి 18 నుంచి 36 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు చొప్పున వయసు సడలింపు కూడా ఉంది. ఇంకా వయో పరిమితి సడలింపు విషయానికి వస్తే సాధారణంగా గ్రూప్ డి పోస్టులకు పరిమితి 18 నుంచి 33 ఏళ్ళుగా ఉంటుంది. 2019 తర్వాత కోవిడ్ కారణంగా నియామకాలు చేపట్టకపోవడంతో తాజా నోటిఫికేషన్లో గరిష్ట వయో పరిమితిని 3 ఏళ్ళకు పెంచారు. దీంతో 18 నుంచి 36 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నవారు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఈ అవకాశం ప్రస్తుత నోటిఫికేషన్ మాత్రమే అని స్పష్టంగా చెప్పారు. దేశవ్యాప్తంగా 16 ఆర్ఆర్బీల పరిధిలో పోస్టులను పేర్కొన్నారు. అయితే అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న ఆర్ఆర్బీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఆర్ఆర్బీ పరిధిలో పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి ఒకటే పరీక్ష నిర్వహిస్తారు. తదుపరి దశలో పీఈటీని కూడా సదరు ఆర్ఆర్బీ పరిధిలో పేర్కొన్న ప్రాంతంలోనే ఉంటుంది. ఇంకా శాలరీ విషయానికి వస్తే వేతనం వచ్చేసి నెలకు 25,000 ఉంటుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి పోస్టులను పే లెవెల్ 1గా పేర్కొనడంతో నెలకు 25,000 వరకు వేతనం ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి సిలబస్ విషయానికి వస్తే జనరల్ సైన్స్లో ఏ టాపిక్స్ ఇప్పుడు చెప్తున్నాను. యూనిట్స్, ఫోర్స్, ప్రెజర్, మెకానిక్స్, సౌండ్, హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్ తదితర అంశాల్లో బేసిక్ కాన్సెప్ట్లు, సూత్రాలపై అవగాహన పెంచుకోవాలి. కెమిస్ట్రీలో యాటమ్స్, మాలిక్యూల్స్, యాసిడ్స్, బేసెస్, మెటల్స్, నాన్ మెటల్స్, కార్బన్ కాంపౌండ్స్, మెటలర్జీ తదితర అంశాల గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా
లైఫ్ సైన్సెస్కు సంబంధించి హ్యూమన్ బాడీ, విటమిన్లు, న్యూట్రిషన్స్, నర్వస్ సిస్టమ్, హార్మోన్లు, ఎంజైమ్లు, సూక్ష్మజీవులు, వ్యాధులు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి అయితే నెంబర్ సిస్టమ్, బర్డ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, క్యాలెండర్ అండ్ క్లాక్ అంశాలపై దృష్టి పెట్టాలి. వీటి కోసం తొలుత ప్రాథమిక భావనలపై అవగాహన పెంచుకోవాలి. ఆయా చాప్టర్లోని సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే పరీక్షలకు సంబంధించిన పాత పత్రాలను కూడా ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, అందులో అనాలజిస్, ఆల్ఫాబెటికల్ నంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, కన్క్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్స్, డైరెక్షన్స్ తదితర అంశాలపై కూడా దృష్టి సాధించాలి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కూడా డే టు డే ప్రాక్టీస్ అవ్వాలి. జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్య కలిగిన కరెంట్ అఫైర్స్, క్రీడలు, భారత సంస్కృతి, కళలు, సాహిత్యం, నిర్మాణాలు, కట్టడాలు, జనరల్ సైన్స్, లైఫ్ సైన్స్ 10వ తరగతి స్థాయి వరకు ఉంటుంది. అదేవిధంగా భారత చరిత్ర, స్వాతంత్ర్య ఉద్యమం, భారత ప్రపంచ భూగోళ శాస్త్రం, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, శాస్త్ర సాంకేతిక రంగాలు, అంతరిక్ష విభాగం, భారత అణు కార్యక్రమం, ఐక్యరాజ్య సమితి, ఇతర ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు, పర్యావరణ అంశాలు, కంప్యూటర్ ప్రాథమిక అంశాలు, దేశంలో రవాణా వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ పథకాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి. మెంటల్ ఎబిలిటీలో అనాలజీ, నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, రిలేషన్షిప్స్ అండ్ సిలోలిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్, క్లాసిఫికేషన్, డైరెక్షన్, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ టోటలీ అన్నీ ప్రాక్టీస్ చేయాలి. సిలబస్ విషయానికి వస్తే ఎంపిక ప్రక్రియలో భాగంగా తొలుత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో 4 విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. జనరల్ సైన్స్ 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 1 గంటన్నర. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు చొప్పున నెగిటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. అదేవిధంగా రెండో దశ పీఈటీ, తొలి దశ రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. పురుషుల అభ్యర్థులు 35 కిలోల బరువు కలిగిన వస్తువును పట్టుకొని 2 నిమిషాల్లో 100 మీటర్ల దూరం అయితే విసరాల్సి ఉంటుంది. అదేవిధంగా 4 నిమిషాల 15 సెకండ్ల వ్యవధిలో 1000 మీటర్ల దూరం చేరుకోవాలి. మహిళా అభ్యర్థులు 20 కిలోల బరువు కలిగిన వస్తువును పట్టుకొని 2 నిమిషాల్లో 100 మీటర్ల దూరం చేరుకోవాలి. అదేవిధంగా 5 నిమిషాల 40 సెకండ్ల వ్యవధిలో 1000 మీటర్లు దూరం చేరుకోవాలి. ఈ రెండిట్లో పాస్ అయ్యాక మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సిబిటి, పీఈటీ 2 దశల్లో ప్రతిభ చూపి నిర్దిష్ట కట్ ఆఫ్ మేరకు తుది జాబితాలో నిలిచిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. అర్హత సర్టిఫికేట్లు, ఇతర పత్రాలను పరిశీలిస్తారు. ఈ ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటే నియామకం ఖాయమవుతుంది. నెక్స్ట్ గ్రూప్ డి పోస్టులకు ఎంపికైన వారు తమ విభాగాల్లో క్షేత్రస్థాయి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ట్రాక్ మెయింటెనెన్స్, రైళ్లలో ఎలక్ట్రికల్ పరికరాల నిర్వహణ తదితర బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. గ్రూప్ డి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు భవిష్యత్తులో సెక్షన్ ఇంజనీర్ లేదా సూపరింటెండెంట్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రతి 3 ఏళ్ల తర్వాత డిపార్ట్మెంట్ పరీక్షలకు అర్హత లభిస్తుంది. వాటిలో ఉత్తీర్ణత సాధిస్తే త్వరగా పదోన్నతి పొందవచ్చు. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం జనవరి 23 నుంచి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అయితే ఫిబ్రవరి 22 వరకు ఉంటుంది. పరీక్ష తేదీ జూన్లో నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే www.rrbsikandrabad.gov.inలో చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి,
ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.